ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము. బబులోను రాజైన నెబుకద్నెజరు చేత బబులోను దేశమునకు చెరగా తీసుకొని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బాబెలు, యేషూవ, నెహెమ్యా, సెరాయ, రెయేలాయ, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, రెహూము, బయన అనువారితో కూడా వచ్చిన ఇశ్రాయేలు యొక్క లెక్క ఇది. పరోషు వంశస్థులు 2172, షెఫట్యా వంశస్థులు 372, అరహు వంశస్థులు 775, పహత్ము యాబు వంశస్థులు, యేషూవ, యావాబు వంశస్థులతో కూడా 2812, ఏలాము వంశస్థులు 1254, జత్తు వంశస్థులు 945, జక్కయి వంశస్థులు 760 మంది, బానీ వంశస్థులు 642, బేబై వంశస్థులు 623, అజ్గాదు వంశస్థులు 1222, అదోనీకాము వంశస్థులు 666, బిగ్వయి వంశస్థులు 2056, అదీను వంశస్థులు 454, అటేరు వంశస్థులు హిజ్కియాతో కూడా 98, బెజయి వంశస్థులు 323, యోరాను వంశస్థులు 112, హాషూము వంశస్థులు 223, గిబ్బారు వంశస్థులు 95, బెత్లెహేము వంశస్థులు 123, నిటోపా వంశస్థులు 56, అనాతోతు వంశస్థులు 120, అజ్మావేతు వంశస్థులు 42, కిర్యాతీము కెఫీరా, బెయోరోతు అనువారి వంశస్థులు 743, రామా, గెబా అనువారి వంశస్థులు 621, మిక్మషు వంశస్థులు 123, బేతేలు హాయి మనుషులు 222, నెబో వంశస్థులు 52, మగ్బీషు వంశస్థులు 156, ఇంకొక ఏలాము వంశస్థులు 1254, హారీము వంశస్థులు 320 మంది, లోదు, హాదీదు, ఓనో అనువారి వంశస్థులు 725, ఎరికో వంశస్థులు 345, సెనాయ వంశస్థులు 3630 మంది, యాజకుల్లో యెషూవ ఇంటి వారైన యదాయ వంశస్థులు 953, ఇమ్మేరు వంశస్థులు 1052, పషూరు వంశస్థులు 1247, హారీము వంశస్థులు 1017, లేవీయుల్లో యేషూవ, కద్మియేలు, హాదావ్య అనువారి వంశస్థులు కలిసి 74, గాయకులలో ఆసాపు వంశస్థులు 128, ద్వారపాలకుల్లో షల్లూము, అటేరు, టల్మోను, అక్కూబు, హటీటా, షోబయి అను వారందరి వంశస్థులు 139, నితినీయులలో జీహా వంశస్థులు, హాసూపా వంశస్థులు, టబ్బాయతు వంశస్థులు, కెరోసు వంశస్థులు, సియాహా వంశస్థులు, సాదోను వంశస్థులు, లెబానా వంశస్థులు, హగాబా వంశస్థులు, అక్కూబు వంశస్థులు, హాగాబు వంశస్థులు, షల్మయి వంశస్థులు, హనాను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, గహారు వంశస్థులు, రెవాయా వంశస్థులు, రెజీను వంశస్థులు, నెకోదా వంశస్థులు, గజ్జాము వంశస్థులు, ఉజ్జా వంశస్థులు, పాసేయ వంశస్థులు, బేసాయి వంశస్థులు, అస్నా వంశస్థులు, మెహూనీము వంశస్థులు, నెపూసీము వంశస్థులు, బక్పూకు వంశస్థులు, హకూపా వంశస్థులు, హషూరు వంశస్థులు, బజ్లీతు వంశస్థులు, మెహీదా వంశస్థులు, హర్షా వంశస్థులు, బర్కోసు వంశస్థులు, సిసెరా వంశస్థులు, తెమహు వంశస్థులు, నెజియాహు వంశస్థులు, హటీపా వంశస్థులు, సొలోమోను సేవకుల వంశస్థులు, సొటాయి వంశస్థులు, సోపెరెతు వంశస్థులు, పెరూదా వంశస్థులు, యహలా వంశస్థులు, దర్కోను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, సెఫట్యా వంశస్థులు, హట్టీలు వంశస్థులు, జబాయీము సంబంధమైన పొకేరేతు వంశస్థులు, అమీ వంశస్థులు, నెతినీయులను, సొలోమోను సేవకుల వంశస్థులను అందరినూ కలిసి 392, మరియు తేల్మేలాహు, తెల్హరహ, కెరూబో, అద్దాను, ఇమ్మేరు అను స్థలములలో నుండి కొందరు వచ్చిరి. అయితే వీరు తమ పితరుల యొక్క ఇంటినైనను వంశావళినైనను చూపించలేకపోయినందున వారు ఇశ్రాయేల్లో కారో తెలియకపోయిను. వారు ఎవరనగా దెలాయ వంశస్థులు, టోబియా వంశస్థులు, నెకోదా వంశస్థులు, వీరు 652, మరియు యాజకులలో హబయ్యా వంశస్థులు, హక్కోజు వంశస్థులు, గెలాతీయుడైన బర్దిల్లయి యొక్క కుమార్తెలలో ఒకరు పెండ్లి చేసుకుని వారి పేర్లను బట్టి బర్దిల్లయి అని పిలువబడిన వాని వంశస్థులు. వీరు వంశావళి లెక్కలో తమ తమ పేరులను వెదికినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మంలో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి. మరియు పాలసికల అధికారి ఊరీమును, తుమ్మీను ధరించుకొనగల ఒక యాజకుడు ఏర్పడు వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని
వారికి ఆజ్ఞాపించెను. సమాజం యొక్క లెక్క మొత్తము 42,360 మంది ఆయను. వీరుగాక వీరి దాసురాండ్రను 7,337 మరియు వారిలో గాయకులను గాయకురాండ్రను 200 మంది ఉండిరి. వారి గుర్రములను 736, వారి కంచెర గాడిదలు 245, వారి వంటెలు 435, గాడిదలు 6,720 ఉండెను. కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములో నుండి యెహోవా మందిరమునకు వచ్చి దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణలుగా అర్పించిరి. పనిని ఏర్పరచుటకు తమ శక్తి కొలది ఖజానాకు 16,300 తులముల బంగారమును 2,50,000 తులముల వెండిని యాజకుల కొరకు 100 వస్త్రములను ఇచ్చిరి. యాజకులను, లేవీయులను, జనులలో కొందరును, గాయకులను, ద్వారపాలకులను, నితీనీయులను తమ పట్టణములకు వచ్చి కాపురము చేసిరి. మరియు ఇశ్రాయేలులందరూ తమ తమ పట్టణముల యందు కాపురము చేసిరి. ఆమేన్.